ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ధాటికి పాకిస్తాన్ హడలిపోయింది. సైనిక చర్యను ఆపేందుకు పాక్ దౌత్య రక్షణ శాఖ అధికారులు అమెరికాలో పెద్ద ఎత్తున లాబియింగ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం భారీగా ఖర్చు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బతో అమెరికా ద్వారా మధ్యవర్తిత్వం చేయించేందుకు పాక్ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు యుఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద దాఖలైన పత్రాల ఆధారంగా జాతీయ మీడియా ఓ కథనం ప్రచురించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దౌత్య రక్షణ శాఖల అధికారులు, అమెరికా ప్రభుత్వాధికారులు, చట్టసభల సభ్యులు, మీడియా సంస్థలతో 50కి పైగా సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. అమెరికాలోని పాకిస్తాన్ రాయబారి, రక్షణ శాఖ అధికారులు ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ చేయడంతో పాటు 60 మంది అధికారులు మధ్యవర్తులతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. వాషింగ్టన్ జోక్యం చేసుకునేలా ఒత్తిడి చేయడంతో పాటు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఆపటానికి దాయాది దేశం ఈ సమావేశాలు నిర్వహించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అమెరికా కాంగ్రెస్కు చెందిన చట్టసభ సభ్యులు, పెంటగాన్ ప్రతినిధులు, విదేశాంగ శాఖ ప్రతినిధులు, అమెరికా జర్నలిస్టులతో కశ్మీర్ అంశంతో పాటు ప్రాంతీయ భద్రత, అరుదైన ఖనిజాలు, ద్వైపాక్షిక సంబంధాలపై పాక్ చర్చించినట్లు తెలిపింది. గత ఏడాది నవంబర్ 25న ఏటా $5 మిలియన్ చెల్లించేలా అమెరికాకు చెందిన 6 లాబియింగ్ సంస్థలతో పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ట్రంప్ ప్రభుత్వానికి మరింత చేరువయ్యేందుకు వాణిజ్యం, దౌత్యపరమైన విషయాల్లో అనుకూల ఫలితాల కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత కొన్ని వారాలకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కు శ్వేత సౌధంలో ఆతిథ్యమిచ్చినట్లు తెలిపింది. ట్రంప్తో ఆయన సమావేశమయ్యారు. అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి అధికార యంత్రాంగానికి దాయాది దేశం తిరిగి చేరువైందనే విషయాన్ని ఈ భేటీ చాటినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఏప్రిల్, మేలో లాబియింగ్ కోసం పాకిస్తాన్ చేసిన ఖర్చు భారీగా పెరిగినట్లు తెలిపింది. ఆ మొత్తం భారత్ కంటే 3 రెట్లు ఎక్కువని వెల్లడించింది. ఫలితంగా గతంలో అమెరికాతో దెబ్బతిన్న పాకిస్తాన్ సంబంధాలు లాబియింగ్ తర్వాత కొత్త మలుపు తిరిగినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ప్రజల ప్రశంసలు, నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరు నామినేట్ చేయటం, లాభదాయకమైన వ్యాపార, వాణిజ్య రాయితీల కోసం పాక్ ప్రయత్నించినట్లు పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో కేంద్రం కాల్పుల విరమణకు అంగీకరించింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతలపై భారత్ మొదటి నుంచి మూడో దేశం జోక్యాన్ని వ్యతిరేకిస్తుంది. అణ్వాయుధాలు కలిగిన భారత్, పాక్ల మధ్య తానే యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ పలుమార్లు పేర్కొనగా కేంద్రం ఆ వ్యాఖ్యలను ఖండించింది. ఆపరేషన్ సింధూర్ నిలిపివేయటంలో మూడో దేశం ప్రమేయం లేదని స్పష్టం చేసింది.